అది ఆగిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఫోన్ అంటే ఎపిసోడ్ రావు కదన్నా వేసినవి మళ్ళీ రిపీట్ అవుతుంటే ఏమంటే డైరెక్టర్ ఇంట్లో పోలేదని అబద్ధం చెప్పు, వాళ్ళకి అబద్ధం చెప్పాం. ఓకే మరి ఇక్కడ రూమ్ రెంట్లు ఇవన్నీ కట్టాలి కదా. సో ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే నా ఫ్రెండ్ సాయి అని చెప్పేసి ఆడిని కలిసి ఉండేవాళ్ళు. ఏదైనా పనికి తీసుకెళ్ళరా అంటే ఆడు ఉప్పర్ పనికి తీసుకెళ్ళాడు. అది 4 స్టేర్లు బిల్డింగ్, అది అక్కడ ఏదో రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. అవన్నీ పైన అన్ని కిందకు పోయాలన్నమాట. ఇక్కడ భుజం మీద పెట్టుకోండి వాళ్ళు ఇంత ఉందా బస్తా. అవి ఇక్కడ నుంచి ఒక డే ఒక నైట్ ఒక డే మొత్తం 3 డేలు చేసాము. ఈ భుజం ఇంత లావు వచ్చేసింది నాకు. అప్పుడు అనిపించింది ఇచ్చి అమ్మ నేను ఎందుకు నచ్చిన వరకు చెయ్యొచ్చు, కానీ ఇంత ఇబ్బంది పడుకుంటా ఎంత కష్టపడుకుంటా అయినా వదిలేసి ఇక్కడ ఎందుకు ఎంత ఇబ్బంది పడ్డావు అని చెప్పేసి ఇంకెళ్ళిపోదాం ఇంటికి, మళ్ళీ కష్టపడి 2-3 నెలలు కూర్చున్నాను నా జాబ్ నాకు వస్తా చదువుకుంటా అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకెళ్ళిపోదాం అనుకున్నా. ఈలాగా వేరే ఫ్రెండ్ మళ్ళీ అరే ఆడిషన్ ఉందని చెప్పి నాకు నోటిఫికేషన్ పెట్టాడు ఇక్కడికి వెళ్ళి అని చెప్పి. తర్వాత వెళ్ళాను, ఆ ఆడిషన్ లో సెలెక్ట్ అయినా. అదే పెట్ట కూడా అమ్మాయి క్యూట్ అబ్బాయి నాటు ఆ ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యి ఇంకా అక్కడ నుంచి ఇంకా కంటిన్యూ అవుతా వచ్చా.